శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై విజయ్ కనకమేళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. మూవీ టైటిల్తో పాటు సినిమాలో నటించిన వారి లుక్స్ను రిలీజ్ చేస్తూ వస్తోంది యూనిట్. అందులో భాగంగా తాజాగా మంచు మనోజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో గజపతిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు మనోజ్. భారీ వర్షం బ్యాక్డ్రాప్లో ఆవేశంగా నడుచుకుంటూ వస్తున్న మనోజ్ లుక్ ఆకట్టుకుంటోంది. నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. ఇందులో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. తమిళ చిత్రం గరుడన్కి రీమేక్గా వస్తున్న భైరవంకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ప్లాన్. మరి భైరవం ముగ్గుల పండుగ పోరులో నిలుస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ఇటీవల స్ట్రీమింగ్కి వచ్చింది. రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో వీక్షకుల మన్ననలు పొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సమంత సిరీస్ కావడంతో ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్ కోసం స్ట్రీమింగ్కు ముందు సమంత, వరుణ్ వరుసగా మీడియాతో సమావేశమయ్యారు. ఇక ప్రసారం తర్వాత కూడా రెస్పాన్స్పై ముచ్చటించారు. ఇటీవల మీడియా చిట్చాట్లో వరుణ్ ధావన్ సీక్వెల్ గురించి తెలియజేశాడు. సిటాడెల్ 2 ఉంటుందని నెటిజన్స్కి చెబుతూ అది మేకర్స్ వర్కౌట్ చేస్తున్నారన్నారు. అంతేకాదు, సీక్వెల్ను వెబ్ సిరీస్గా కాకుండా సినిమాగా తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. అదే నిజమైతే ఓ రకంగా ప్రయోగమే అవుతుంది. ఎందుకంటే సిరీస్కి సీక్వెల్స్ ఉంటాయి, కానీ వెబ్ సిరీస్కి సీక్వెల్ను సినిమాగా తీయడం అంటే ఎక్స్పెరిమెంట్ అనే అనుకోవాలి. అటు వరుణ్ ధావన్, ఇటు సమంత సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి వీరిద్దరితో సిటాడెల్ సీక్వెల్ సినిమాగాను వచ్చి ఆకట్టుకుంటుందేమో చూడాలి. హీరో సిద్ధార్థ్ చిన్నా సినిమా విజయం తర్వాత ఇండియన్ 2తో మరో పరాజయం ఫేస్ చేశాడు. అయితే ఆ తర్వాత ఎంతో కాలంగా డేటింగ్లో ఉన్న అదితి రావ్ హైదరిని పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నాళ్లుగా పెళ్లితో బిజీగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెట్టాడు. సిద్ధు నటించిన మిస్ యూ సినిమా రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ సినిమాకు రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అషికా రంగనాథ్ ఇందులో హీరోయిన్. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మాధవన్, శివకార్తికేయన్, లోకేష్ కనకరాజ్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ టీజర్ ను విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంప్లీట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ టీజర్లో పెళ్లి తరువాత సిద్ధార్థ్ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడని అంటున్నారు. మరి నవంబర్ 29న ఆడియన్స్ ముందుకు రాబోతున్న మిస్ యూ సినిమాతోనూ సిద్ధార్థం మెప్పిస్తాడా? ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ అవుతుందా అన్నది చూడాలి. తల్లిదండ్రులు లక్ష్మీ కనకాల, దేవదాస్ కనకాల దక్షిణాది చిత్రసీమలో ఎంతోమంది సూపర్ స్టార్స్ను తయారు చేసిన నట శిక్షకులు. వారి తనయుడు రాజీవ్ కనకాల కూడా కన్నవారి శిక్షణలో తర్ఫీదు పొంది నటునిగా మారారు. ఆరంభంలో అందివచ్చిన పాత్రల్లో అభినయించిన రాజీవ్ కనకాల కొన్ని చిత్రాల్లో హీరోగానూ నటించారు. ఆపై క్యారెక్టర్ యాక్టర్గా, కమెడియన్గా, విలన్గా పయనించారు. అనేక విలక్షణమైన పాత్రల్లో రాజీవ్ కనకాల నటన జనాన్ని ఆకట్టుకుంది. వైవిధ్యంతో సాగుతున్న రాజీవ్ చెంతకు ఈనాటికి వైవిధ్యమైన పాత్రలు వస్తూనే ఉన్నాయి. వాటిలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించే ప్రయత్నం చేస్తున్న రాజీవ్ నవంబర్ 13న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాజీవ్ భార్య సుమ ప్రఖ్యాత యాంకర్గా రాణిస్తున్నారు. వారి కుమారుడు రోషన్ కొన్ని చిత్రాల్లో కనిపించారు. ఏదేమైనా వైవిధ్యమే ఆయుధంగా సాగుతున్న రాజీవ్ మునుముందు కూడా అదే తీరున అలరిస్తారని ఆశిద్దాం. జాతీయ స్థాయిలో సినిమా అవార్డును నెలకొల్పిన దాదాపు 18 ఏళ్లకు నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ సింగర్ అవార్డును ప్రవేశపెట్టారు. ఈ అవార్డును అందుకున్న తొలి గాయనిగా మన తెలుగు కోకిల పి. సుశీలమ్మ చరిత్రలో నిలిచారు. అయితే 1969లో రూపొందిన తమిళ చిత్రం ఉదయర్ధమనిదం ద్వారా నాలై ఇంద వేలై పాత్తు అనే పాటతో సుశీలమ్మ బెస్ట్ సింగర్గా ఫస్ట్ నేషనల్ అవార్డును అందుకున్నారు. తరువాత ఆమెకు మరో 4 సార్లు జాతీయ అవార్డు లభించింది. మొత్తం 5 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న సుశీల మరెన్నో అవార్డులు, రివార్డులు పొందారు. తన కెరీర్లో మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో మొత్తం 17,695 పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. 2004లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారామె. 2008లో కేంద్ర ప్రభుత్వం సుశీలకు పద్మభూషణ్ ప్రదానం చేసింది. ఇంతలా కీర్తి గడించిన పి. సుశీలమ్మ నవంబర్ 13వ తేదీన 89 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. అందువల్ల సుశీలమ్మ అభిమానులు ఆమె గళంలోని జాలువారిన మధురామృతాన్ని మననం చేసుకుని పరవశించిపోవడం ఖాయం.